వారి యొక్క తప్పిదాన్ని వాళ్ళు తీర్చుకోవాలని చెప్పి అనుకుంటానండి. అచ్చా ప్రేమ్ గాంధీ గారు, మీరు చెప్పండి, పోయినసారి ఎలక్షన్స్లో బీజేపీకి 303 సీట్లు వచ్చాయి. ఈసారి 400 అనుకున్నది, అబ్కి బార్ 400 అని చెప్పారు సరే. అటువంటిది 300 కూడా రాకుండా దగ్గర 270 ఆ ప్రాంతంలో వచ్చినట్టుంది. మిగతా ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ ఉన్నటువంటి పార్టీలు, దాంట్లో మేజర్ పార్టీ తెలుగుదేశం అవుతుంది, నెక్స్ట్ నితీష్ కుమార్ పార్టీ వస్తుంది. వీళ్ళ అలయన్స్ లేకుండా వాళ్ళు ఫామ్ చేసే ఛాన్స్, గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ కూడా లేదు. మరి ఈ పరిస్థితుల్లో అంటే మీడియా సమాచారం తెలిసింది, సెంట్రల్ అంటే మోదీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కన్వీనర్ పదవి ఆఫర్ చేసినట్టుగా. అది మీరు విన్నట్టు నేను కూడా వినడమే మీడియా ద్వారా. వేరే అయితే ఒక విషయం, కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పాను. ప్రధానమైనటువంటి కారణం అంటే మొన్నటి వరకు, అంటే పోయిన ఎలక్షన్స్ వరకు చంద్రబాబును పక్కన పెట్టారు, ఆయనకు కోపం ఉంది, రకరకాల థియరీస్ మార్కెట్లో, ప్రజల్లో, అందరిలో అనమాట, దేశవ్యాప్తంగా కూడా రౌండ్ చేసినాయి అనమాట. అవన్నీ పక్కన పెట్టి ఒక్కసారిగా చంద్రబాబుకు ఇంపార్టెన్స్ నిజంగా ఇస్తారంటారా? అంటే అప్పట్లో కూడా ఎన్డీఏ చంద్రబాబుని ఎక్కడ కూడా ఇచ్చేసినట్టు దాఖలాలు, చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి వ్యతిరేకించిపోయినటువంటి దాఖలాలు, దాని తర్వాత స్వాగతించడం, ఆయన రావడము, దానికి ఇచ్చేయడము. అయితే ఇప్పుడు మీరు నేను వినడమే తప్ప అదేం లేదు. వాస్తవం అనేది ఇంకా మనకు తెలిసి చూడాలి. తీడొకటి 303 లాస్ట్ టైం వస్తే ఈరోజు 300 కూడా రాలేదంటే కారణం ఒకటే, ఉత్తరాదిన ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది అక్కడ బలంగా మేము ఉంటాము అనే ఆలోచనలు ఉండే. ఎక్కడైతే దక్షిణాది రాష్ట్రాలలో బలం పెంచుకోవాలనేటువంటి ఆలోచనలో ఇక్కడ కేంద్ర నాయకత్వం, ఎవరైతే అమిత్ షా కానీ నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర నాయకత్వం ఇటువైపు ఎక్కువ దృష్టి పెట్టినందుకు కొంత మాకు అక్కడ నష్టం జరిగింది. దాని మీద మేము విశ్లేషించుకుంటాను. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గవర్నమెంట్ ఉంది, ఆల్రెడీ డబల్ ఇంజన్ సర్కార్ ఉంది, కొంత పాజిటివ్ వేవ్లు ఉండే అక్కడ మేమంతా. అయితే ఆ వేవ్ ఏమాత్రం తగ్గదు ఉంటుంది అని అనుకున్నాము. ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టే వరకు అక్కడ కొంత మైనస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒకసారి అంటే ఒక రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అలయన్స్లో రాలేదనుకోండి, అక్కడ కుదరలేదనుకోండి అలయన్స్, బీజేపీకి ప్రాబ్లం అయ్యేది. అంటే అది మనం ఇప్పుడేం విశ్లేషించే పరిస్థితి లేము. నిజంగా కూడా ఒకవేళ మీరు అంటున్నట్టు ఒకవేళ అట్లా జరిగినా కానీ ఆ నాయకత్వం ఆలోచిస్తుండే, అట్లేం లేదు. అయితే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు బీజేపీతో అలయన్స్లో బీజేపీతో కలిసి ఉన్నారు, ఎన్డీఏతో మొదటి నుంచి కలిసి ఉన్నారు, ఎన్డీఏతో మొదటి నుంచి ఉన్నారు కాబట్టి కొంత పాజిటివ్ వేవ్లు ఉన్నాడు. ఇప్పుడు మన నాయకత్వం కూడా ఆలోచించి ఆయనకే కీలకమైనటువంటి బాధ్యత కన్వీనర్ అనేది అంటూ ఉన్నారు. సరే, దానికి కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. రేపు ఆ స్థాయి జరిగేటువంటి 2 రాష్ట్రాలు అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో అభివృద్ధిలో కీలకంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో ప్రాధాన్యత ఇవ్వడానికి ఏమాత్రం లేదు. గతంలో కూడా ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణ నుంచి గెలిచినటువంటి 4 ఎంపీలలో 2కి సముచితమైనటువంటి స్థానం కేంద్రం ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. రేపు ఇక్కడ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కీలకమైనటువంటి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ప్రత్యేక హోదా అంశమా, లేదా అక్కడ ప్రత్యేకమైనటువంటి నిధులా, లేదా తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేయాలనేటువంటిది పూర్తిగా నాయకత్వం ఆలోచించి అది ఇచ్చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఆ ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు కీ రోల్గా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్వాగతిస్తున్నాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పశుపతి గారు మీరు ఏమంటారు? ఇదే ప్రశ్న దీని గురించి.